ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలు చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు. రెండవది, ఎవరైతే తెల్లని అన్నాన్ని తేనెను కలిపి దానిని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. మూడవది, తెల్లని అన్నాన్ని, తేనెను, పంచదారను, కొబ్బరి కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయమవుతాయి. నాలుగవది, తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యంగా పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలు కలిగి ఉంటారు. చాలా వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి. ఐదవది, తెల్లని అన్నానికి నల్ల నువ్వులు కలిపి శ్రీ శనేశ్వరునికి నైవేద్యం పెట్టే నువ్వులు కాకులు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. ఇక ఆరవది, అన్నానికి దేవునికి నైవేద్యంగా పెట్టే దాని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి అవివాహితులకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావాల్సిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది. ఏడవది, సరిగా అన్నం తినని వారికి తెల్ల అన్నం, పసుపు, కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీస్తే 3 సార్లు కలిపి ఒక చోట పెట్టి అన్నం దిష్టి తీసిన తొలగిపోతుంది. రుణ బాధలు తీరాలంటే రజిత పుష్పాలతో శివార్చన చేయాలి. దొంగల బాధలు తొలగిపోవాలంటే ఫలరసాలతో శివార్చన చేయాలి. అన్యోన్యత పెరగాలంటే పాలు, తేనె కలిపి శివార్చన చేయాలి. అధికార ప్రాప్తి కోసం అష్టగంధంతో అభిషేకం చేయాలి. ఉద్యోగ ప్రాప్తి కోసం అల్లం, బెల్లంతో అభిషేకం చేయాలి. వ్యాపార వృద్ధికి గన్నేరు పూలతో అర్చన చేయాలి. గ్రహ బాధలను తొలగిపోవాలంటే నవరత్నాలతో పూజ చేయాలి. లింగార్చనకు సంపెంగ, మొగలి పువ్వు ఉపయోగించకూడదు. శివార్చన సమయంలో కర్తధ్వనులు చేయవద్దు. అర్చనా సమయంలో పూర్తి ప్రదక్షిణ చేయరాదు.